ముందుగా స్టవ్ వెలిగించేసుకొని కర్డ్ రైస్లోకి తాలింపు పెట్టుకున్నాము. దానికి ముందుగా ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అది వేడెక్కనిద్దాం. ముందుగా అయితే తాలింపు దినుసులు వేసుకున్నాం. వేగిన తర్వాత ఇది అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, కొత్తిమీర కూడా ఉంది, కొంచెం వేసేస్తున్నాం. దాంట్లోనే పల్లీలు దంచుకొని వేసేస్తున్నాము. ఒకసారి కలుపుకుందాం. పచ్చిల్లిపాయలు ఈ పెరుగన్నంలో కలిపేసుకుంటాను, అందుకే తాలింపులో వేయట్లేదు. ఇవి కొంచెం వేగిన తర్వాత ఈ రైస్లోకి కలిపేసేసుకుందాం. ఇది ఒకసారి కలుపుకుందాం. బాగా వేగిపోయింది. ఈ తాలింపుని ఈ కర్డ్ రైస్లోకి కలిపేసుకుందాం. పెరుగన్నాన్ని కలుపుకుందాం ఒకసారి. కడుపులో చల్లగా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మనం అల్లం ముక్కలు అవన్నీ వేస్తాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుంది. ఇలాగా ఒక ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాం. ఇది కర్డ్ రైస్లో కట్ చేసేసుకొని ఈ రైస్లో వేసేసుకున్నాం. ఇంతే అండి, కర్డ్ రైస్ రెడీ అయిపోయింది. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని